హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రైల్ వన్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3 పార్ట్స్గా వీడియో అయితే స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో. ఆ వీడియోస్ యొక్క కమెంట్స్లో చాలా మంది ఐఆర్సిటీసీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ తత్కాల్ బుకింగ్స్ కోసం మన ఆధార్ కార్డ్ని ఎలా ఐఆర్సిటీసీ అకౌంట్కి లింక్ చేసుకోవాలని అయితే అడిగారు. సో వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వస్తే ఫస్ట్ అయితే ఐఆర్సిటీసీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మీ ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఐఆర్సిటీసీ అనేది సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్టే మనకు ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ అనేసి యాప్ అయితే ఉంది. సో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసేసుకోండి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. యాప్ని అయితే ఓపెన్ చేసేసేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, అలౌ చేయండి. తత్కాల్ బుకింగ్స్ కోసం ఆధార్ కార్డ్ని మీ ఐఆర్సిటీసీ అకౌంట్కి లింక్ చేసుకోమని అయితే అలర్ట్ అయితే చూపిస్తుంది. సో ఈ వీడియోలో ఎలా లింక్ చేసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఓకే అయితే నొక్కేసేయండి. సో యాప్ అయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు, తత్కాల్ టికెట్ బుకింగ్స్ కోసం ఆధార్ అథెంటికేషన్ అంటే ఆధార్ కార్డ్ని ఐఆర్సిటీసీ అకౌంట్కి అయితే లింక్ చేసేసుకోవాలి. అదంతా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఐఆర్సిటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి రైట్ సైడ్ పైన మీకు లాగిన్ ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేశారంటే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రిజిస్టర్ యూజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఐఆర్సిటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఐఆర్సిటీసీ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో సేమ్ అలర్ట్ ఇది కూడా ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవాలనేసి అంతా చెప్తాను. సో ఫస్ట్ ఇలా పైకి ఎత్తారంటే మీకు ఇక్కడ క్రియేట్ యువర్ ఐఆర్సిటీసీ అకౌంట్ అనేసి అయితే క్లియర్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ యూజర్ నేమ్ మనం ఏదో ఒకటి అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శివ 1409 అనేసి అయితే క్రియేట్ చేస్తా. నెక్స్ట్ కిందే ఫుల్ నేమ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. కేఎం శివకుమార్ అని అయితే టైప్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ని అయితే నేనైతే ఎంటర్ చేసేసా. సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా అంటే మీకు ఇక్కడ స్ట్రాంగ్ అని చూపించాలంటే మీ నేమ్ @ అండ్ ఒక నంబర్ని అయితే అలా పెట్టేసుకోండి. సో అదైతే స్ట్రాంగ్ పాస్వర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ కింద అయితే అలర్ట్ ఇచ్చారు, ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి మే లీడ్ టు డీయాక్టివేషన్ ఆఫ్ ఐఆర్సిటీసీ అకౌంట్ అంటే ప్రాపర్ ఈమెయిల్ ఐడిని అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడైతే ఐఆర్సిటీసీ అకౌంట్కి మెయిల్ ఐడిని అయితే ఇవ్వబోతున్నా. సో నేనైతే మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేసేసాను. సో నెక్స్ట్ కింద ఆల్రెడీ +91 ఇండియా కోడ్ అయితే ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేసాను. పైకి స్వైప్ చేశారంటే మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొడితే మీకు ఇక్కడ క్లియర్గా మెయిల్ ఐడి అన్నీ ఓకేనా అని అయితే ఒక అలర్ట్ అయితే చూపిస్తుంది కన్ఫర్మేషన్ కోసం. సో ఓకే కొట్టేశారంటే మీకు లోడ్ అయ్యేసి వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ కింద చూసారంటే ఓటీపీ అయితే అడుగుతుంది, మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. సో ఇక్కడ చూసినట్టయితే మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. సో మొబైల్ నెంబర్ని ఫస్ట్ ఎంటర్ చేయండి, మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీని సెకండ్ టైం ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత ఒకవేళ మీకు ఓటీపీ రాలేదంటే ఇక్కడే మీకు రీసెండ్ ఓటీపీ అనేసి ఆప్షన్ ఉంది. ఆప్షన్ ట్యాప్ చేస్తే మళ్ళీ ఓటీపీ రీసెండ్ అయితే అవుతుంది. నెక్స్ట్ లేదా ఓటీపీ ట్యాప్ చేశారు ఓకే అంటే వెరిఫై ఈమెయిల్ అండ్ మొబైల్ విత్ ఓటీపీ అని కొట్టేసేసేయండి. సో ఇక్కడ మీకు ఇలా అయితే వచ్చేస్తుంది, యువర్ ఐఆర్సిటీసీ ఐడి హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి. అండ్ నెక్స్ట్ ఈ టికెట్ సర్వీసింగ్ కోసం మీ ప్రొఫైల్ మొత్తం క్రియేట్ చేసేసుకోవడానికి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ ఆప్షన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా మీ డీటెయిల్స్ మొత్తం పెట్టాల్సి ఉంటుంది. సో జెండర్ మేల్ అయితే పెట్టేసేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా. డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసిన తర్వాత మీ అడ్రస్, పిన్ కోడ్, సిటీ, స్టేట్ అండ్ మీరున్న ఏరియా యొక్క పోస్ట్ ఆఫీస్ని కూడా సెలెక్ట్ చేసి ఇక్కడ కింద ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది, టిక్ కొట్టేసి సబ్మిట్ కొట్టారంటే నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ కొట్టాక ఎలా విండో అయితే ఓపెన్ అవుతుందో చూపిస్తాను. సో మీరు డీటెయిల్స్ అన్ని కొట్టేసి చెక్ బాక్స్ టిక్ కొట్టి సబ్మిట్ కొట్టారంటే మీకు ఇలా అయితే చూపిస్తుంది, కంగ్రాచులేషన్స్ యువర్ ప్రొఫైల్ ఈస్ కంప్లీట్ నౌ అనేసి. సో దీంతో మీ ఐఆర్సిటీసీ అకౌంట్ అయితే ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయినట్టే. సో మీరు ఓకే కొట్టేశారంటే ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ ఇంకా బుకింగ్స్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇంకా మీరు ఆ వెబ్సైట్ అయితే క్లోజ్ చేసేసి మళ్ళీ ఐఆర్సిటీసీ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో రైట్ సైడ్ పైన యాస్టీస్ లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఓపెన్ చేశారంటే లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇందాక మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఇక్కడ ఫిల్ చేసేసేయండి. సో ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మీకు లాగిన్ అండ్ బుకింగ్ విత్ ఓటీపీ అనేసి ఆప్షన్ అయితే ఉంటుంది.
అదేంటంటే నార్మల్‌గా మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అన్నీ అలాంగ్ విత్ క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సుంటుంది. సో, అవన్నీ టికెట్ బుకింగ్ అప్పుడు చాలా లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశారంటే మీరు ఓన్లీ ఓటీపీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసేసుకోండి. మీరు ఇవన్నీ పెట్టాల్సిన పనైతే ఉండదు. సో, డైరెక్ట్ మీకు ఇక్కడ లాగిన్ ఆప్షన్ అయితే ఉంది. లాగిన్ చేసేసేయండి. సో, వన్స్ మీరు లాగిన్ చేశారంటే మీకిలా ఓటీపీ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ మీరు ఓటీపీ ఇక్కడ ఇచ్చారు చూడండి. సెంట్ ఆన్ రిజిస్టర్ మొబైల్ నంబర్ అంటే ఇందాక మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది. సో, ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ నొక్కేసేయండి. ఓటీపీని వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒక పిన్ అయితే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక సెక్యూరిటీ కోడ్ లాకైతే బెస్ట్ ఒక 4 డిజిట్ పిన్ అయితే ఇక్కడ క్రియేట్ చేసేసుకోండి. బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఫింగర్ ప్రింట్ లాక్ అండ్ ఫేస్ లాక్‌ని అయితే స్కాన్ చేసుకుంటుంది. సో, నాకు తెలిసి ఓన్లీ ఫింగర్ ప్రింటే ఉంటుంది. సో, అది కూడా ఆన్ చేసేసుకోండి. సో, పిన్‌ని క్రియేట్ చేసేసి నెక్స్ట్ కూడా నొక్కిన తర్వాత మీకు యాప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో, దీంతో మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ అయితే కంప్లీట్‌గా క్రియేట్ అయిపోయినట్టే. సో, టికెట్ బుకింగ్స్ ఎలా చేసుకోవాలన్నది రైల్ వన్ యాప్ పార్ట్ 3 వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. సో, ఆ వీడియోనైతే చెక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ తత్కాల్ బుకింగ్స్ కోసం ఆధార్ అథెంటికేషన్ అంటే ఆధార్ కార్డ్‌ని ఎలా ఐఆర్‌సీటీసీ అకౌంట్‌కి లింక్ చేసుకోవాలనేదే చెప్తాను. సో, ఇక్కడ మీరు కింద చూసినట్టయితే మీకు అకౌంట్ అనేసి ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో, ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూసారంటే అథెంటికేట్ యూజర్ అనేసి ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది చూడండి. సో, ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో, మీకు ఇలా సెలెక్ట్ అథెంటికేషన్ టైప్ అని అయితే వస్తుంది. మీ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్‌తో కానీ అయితే అథెంటికేషన్ చేసేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు చెక్ బాక్స్‌లో టిక్ అయితే పెట్టేసేయండి. టిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన అయితే మీకు సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. సెండ్ ఓటీపీని నొక్కేసేయండి. సో, సెండ్ ఓటీపీ అని నొక్కిన తర్వాత మీకు ఇక్కడ అయితే ఆధార్ అప్డేషన్ ఓటీపీ అని అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఓటీపీని ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ అనేసి అయితే నొక్కండి. అప్డేట్ అని నొక్కిన తర్వాత ఇక్కడైతే మీకు ఆధార్ కేవైసీ అని ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే నొక్కేసేయండి. ఓకే నొక్కిన తర్వాత మీకు యాప్ అయితే రీస్టార్ట్ అయ్యి మళ్ళీ హోమ్ పేజ్‌కి అయితే వచ్చేస్తుంది. సో, చెక్ చేయడానికి మీరు మళ్ళీ అకౌంట్ అనే ఆప్షన్‌లోకెళ్ళి మళ్ళీ అథెంటికేట్ యూజర్ అని కొట్టారంటే మీకు ఇలా చూపిస్తుంది. యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్‌ఫుల్లీ అథెంటికేటెడ్ విత్ ఆధార్ అని. సో, ఇలా చూపించిందంటే ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక తత్కాల్ టికెట్స్‌ని అయితే మీరు బుక్ చేసేసుకోవచ్చు. సో, ఇదనమాట కంప్లీట్ వీడియో. ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆధార్ అథెంటికేషన్ ఎలా చేసుకోవాలన్నది. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంటే ఖచ్చితంగా కమెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై.